క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న టీ20 వరల్డ్ కప్ మరికొద్ది రోజుల్లో మొదలు కానుంది. ఈ క్రమంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్లు కొత్త స్వరం వినిపిస్తున్నాయి. భారత్ పరువు తీసే ప్రయత్నాలు చేస్తున్నాయి. భారత్లో టీ20 వరల్డ్ కప్ మ్యాచ్లు మేము ఆడలేమంటూ కథలు చెబుతున్నాయి. అయితే ఫిబ్రవరి 7 నుంచి టీ20 వరల్డ్ కప్ 2026 ప్రారంభమవుతుందని ఐసీసీ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. దానికి కావాల్సిన ఏర్పాట్లను చేస్తుంది. ఈ మ్యాచ్లను భారత్, శ్రీలంకలో ఐసీసీ నిర్వహించనుంది. అయితే అంతా సాఫీగానే జరుగుతుంది అనుకునే లోపే పక్క దేశాలు రెండు పక్కలో బల్లెంలా మారాయి. దీంతో ఐసీసీ తలపట్టుకుంది. అయితే బీసీసీఐ సూచనల మేరకు కోల్కతా నైట్ రైడర్స్ యాజమాన్యం ఐపీఎల్ 2026 మ్యాచ్లో ఆడకుండా ముస్తాఫిజుర్ను తప్పించింది. ఇది బంగ్లాదేశ్లో తీవ్ర చర్చకు దారితీసింది. దీంతో భారత్ను టైం చూసి దెబ్బ కొట్టాలని ప్లాన్ చేసిన బంగ్లా ప్లాన్కు పాకిస్తాన్ మద్దతు ఇస్తుంది. భారత్ మా ప్లేయర్లను వెనక్కి పంపిన నేపథ్యంలో మేము ఆ దేశంలో ఇప్పుడు క్రికెట్ ఆడడం సరైనది కాదని ఐసీసీకి తెలిపింది బంగ్లాదేశ్. అయితే అభ్యర్థనను పునరాలోచన చేసుకోవాలని ఐసీసీ తెలిపింది. ఇది ఇలా ఉండగా పాక్ మధ్యలో వచ్చి బంగ్లాదేశ్కు మద్దతు తెలుపుతోంది. ఇటీవల ఐసీసీకి ఒక లేఖ రాసి షాక్ ఇచ్చింది. అది కూడా ఐసీసీ బోర్డు మీటింగ్కు ఒక్కరోజు ముందు ఈ నిర్ణయం తీసుకుంది పాక్. ఐసీసీ మ్యాచ్ తేదీలు మార్చుతుందా లేక దేశం మార్చి మ్యాచ్ నిర్వహిస్తారా అనే సందేహాలు సగటు క్రికెట్ అభిమానుల మనసులో ప్రశ్నలు వస్తున్నాయి. అయితే మ్యాచ్ తేదీలు మార్చే ప్రసక్తే లేదని ఐసీసీ క్లారిటీ ఇచ్చింది. ఇక ఫైనల్ డెసిషన్ త్వరలో తీసుకుంటామని ఓ ఐసీసీ అధికారి అన్నట్లు సమాచారం. చూడాలి మరి టీ20 వరల్డ్ కప్ ప్రారంభం వరకు పాక్, బంగ్లాదేశ్లు ఇంకా ఎలాంటి కుట్రలు చేస్తాయనేది.